మింగనంటిన సంబరం. ఐఏఎస్లో అడుగిడిన తొలి భారతీయుడు. చరిత్ర సృష్టించిన శుభాంశు. నిల్చోవడం సులభంగా ఉంది. తల భారంగా ఉంది. శుక్ల తొలి పరుగులు. చిన్నపిల్లాడిలా నేర్చుకుంటున్నానని వ్యాఖ్య. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ప్రవేశించిన శుభాంశు శుక్ల టిబర్ కపు, పెగ్గీ విట్సన్, స్టావోస్ విస్కియన్స్తో అక్కడి పరిశోధకులు. ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12 గంటలకి బయలుదేరిన డ్రాగన్ వ్యోమనౌక గ్రామీణ ప్రాంతాల్లోనూ ఉన్న కేరళ పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి. గంజాయి డ్రగ్స్పై సమరం. ఎవరడ్డొచ్చినా తొక్కుకుంటూ పోతాం. ఈగల ద్వారా మాదక ద్రవ్యాలపై డేకన్ను గంజాయి బ్యాచ్లకు, వారి వెనుక ఉన్న వారికి బుద్ధి చెప్తాం. దేశానికే తలమానికంగా అఖండ గోదావరి. దేశ అభివృద్ధిలో పర్యాటక రంగానికి కీలక పాత్ర. ఆంధ్రలో 7 ప్రాజెక్టులకు 450 కోట్లు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. డబుల్ ఇంజిన్ సర్కారుతోనే అభివృద్ధి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. స్కీమ్ ఫర్ స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సాస్కి ద్వారా అఖండ గోదావరి ప్రాజెక్టుకు 95 కోట్లు మంజూరు చేశామన్నారు. 120 ఏళ్ల చరిత్ర ఉన్న హేవలక్ వంతెనను వివిధ థీమ్లతో ఆకర్షించేలా తీర్చిదిద్దడంతో పాటు పుష్కరాల రేవును ఆధ్యాత్మికంగా ఉట్టిపడేలా అభివృద్ధి చేస్తామన్నారు. అఖండ గోదావరి ప్రాజెక్టు దేశానికి తలమానికంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్వదేశీ వెర్షన్ 2.0లో అరకు బొర్రా గుహలు, లంబసింగి, సూర్యలంక బీచ్ అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర మంత్రి వెల్లడించారు. పర్యాటకంలో 2 లక్షల కోట్లు పెట్టుబడులే లక్ష్యం. రాయితీలు, ప్రోత్సాహకాలు అందుకోండి. టూరిజం కాన్క్లేవ్లో పెట్టుబడిదారులకు పిలుపు. ఆలోచన మీది, అమలుకు ఇదిగో నిధి. మహిళా వర్సిటీలో నిధి ప్రయాస ఏర్పాటు. యువత శాస్త్రీయ ఆలోచనలు కార్యరూపం దాల్చేందుకు ప్రోత్సాహం. 18 ఏళ్లు నిన్నవారు అర్హులు. గగనయానం శుభస్య శీఘ్రం. యాక్సియం 4 మిషన్ గగనయాన ప్రాజెక్టు 2022 నాటికి వాస్తవ రూపం దాల్చాల్సి ఉంది. కానీ కోవిడ్ తదనంతర పరిణామాలతో అది 2027కు వాయిదా పడింది. గగనయాన మిషన్కు సంబంధించి ఇప్పటికే 90% పని పూర్తయిందంటున్న ఇస్రో తుది దశ ప్రయోగాలకు సంసిద్ధమవుతుంది. 2035 నాటికి సొంతంగా అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేసుకోవాలని, ఆపై 5 ఏళ్లకు చంద్రుడిపై కాలు మోపాలన్నది భారత అవని సంకల్పం. శాస్త్ర సాంకేతిక పరిశ్రమలకు ఇజ్రాయెల్ తన జీడీపీలో 6% దాకా కేటాయిస్తుంది. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, జర్మనీ వంటి చోట్ల అది 3% పైగానే ఉంది. చైనా సైతం R&Dకి తన జీడీపీలో 2% మించి ప్రత్యేకిస్తుంది. ఇండియాలో మాత్రం అది దాదాపు 0.7%కి పరిమితమవుతుంది. 99% వర్సిటీలు క్రియాశీలక పరిశోధనలకు ఊతం ఇవ్వట్లేదు. ఇజ్రాయెల్లో రీసెర్చర్ల సంఖ్య 32 ఎక్కువ. జపాన్, అమెరికా, యూకే వంటి చోట్ల 10 లక్షల మందికి 4,000 మందికి పైగానే పరిశోధకులు ఉన్నారు. నేరాలపై చర్చలోని యువసేన. రెండు 2022లో మన దేశంలో మహిళలపై 4.45 లక్షలకు పైగా నేరాలు జరిగినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక వెల్లడిస్తుంది. ఒక్క ఛత్తీస్గఢ్లోనే గత 115 రోజుల్లో 30 మంది మహిళలు భర్తల చేతిలో మరణించారు. నిధులు, ప్రజాప్రతినిధులు. తిరుపతి, లేపాక్షిలలో స్పేస్ సిటీలు. అంతరిక్ష రంగంలో 25,000 కోట్లు పెట్టుబడి లక్ష్యం. స్పేస్ పాలసీ విధానాలపై సీఎం చంద్రబాబు సమీక్ష.
ఎలక్ట్రానిక్స్, ఏవియానిక్స్, అసెంబ్లింగ్ సంస్థలకు అవకాశం కల్పించాలి. 2033 నాటికి $44 బిలియన్ పెట్టుబడుల లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఇండియా స్పేస్ పాలసీ 2023 తీసుకువచ్చింది. ఆ పాలసీ లక్ష్యాలకు అనుగుణంగా ఏపీ పాలసీ ఉండాలి. పెట్టుబడి రాయితీ కింద 20% నుంచి 40% వరకు ఇచ్చేలా ప్రతిపాదనను ఆయనకు అందించారు. 68 రోజుల్లోనే పంట చేతికి వచ్చే ర్యాపిడ్ రాగి. హైదరాబాద్లోని అంతర్జాతీయ మెట్ట ప్రాంతాల పంటల పరిశోధన సంస్థ ఐక్రిసాట్ రాగులపై పరిశోధనలు చేసి ర్యాపిడ్ రాగి పేరిట కొత్త వంగడాన్ని అభివృద్ధి చేసింది. తులుపులు పునరుద్ధరణకు భారత్ పశ్చిమ నదుల నీటి వాటా పూర్తి వినియోగంపై దృష్టి. పంజాబ్, హర్యానాలకు మళ్లించే అవకాశం. బెజవాడలో 300 కోట్లకు బురిడి. ట్రేడింగ్లో పెట్టుబడుల పేరుతో 1200 మంది నుంచి వసూలు. బోర్డు తిప్పేసిన అద్వైక ట్రేడింగ్ కంపెనీ నిర్వాహకుడు ఆదిత్యతో పాటు మరొకరిని అదుపులో తీసుకున్న పోలీసులు. దారి మరిచిన ఎస్సీఓ. సరిగ్గా 24 ఏళ్ల క్రితం ఆరంభించిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అవస్థ అలాగే ఉంది. ఎస్సీఓ 2001లో షాంఘైలో ఏర్పడినప్పుడు అది అందరిలో ఆశలు రేకెత్తించింది. ఎందుకంటే మధ్య ఆసియా దేశాల భద్రత, అభివృద్ధిపైనే ప్రధానంగా కేంద్రీకరిస్తామని సంస్థ తెలిపింది. భారత్, చైనాల మధ్య ఏనాటి నుంచో సరిహద్దు వివాదాలు ఉన్నాయి. ఇక పాకిస్తాన్ 4 దశాబ్దాలుగా సరిహద్దు చొరబాట్లను ప్రేరేపిస్తూ ఉగ్రవాద ఘటనలకు పాల్పడుతుంది. 2005 నుంచి మన దేశం పరిశీలక హోదాలో సదస్సులకు హాజరవుతూ వచ్చింది. 2010లో రష్యా అధినేత పుతిన్ చొరవతో పూర్తిస్థాయి సభ్యదేశం అయింది. మేలో ఒక కమిషన్ నియమించి షా కమిషన్ సుప్రసిద్ధమైన ఈ కమిషన్ అనేక మంది సాక్షులను విచారించి సాక్ష్య ఆధారాలు సేకరించి 1978 మార్చి, ఏప్రిల్, ఆగస్టులో 3 భాగాల నివేదిక సమర్పించింది. శుభాంశు అంతరిక్షంలోకి వెళ్లిన 634వ వ్యోమగామిగా నిలిచారు. అందుకు గుర్తుగా ఐఎస్ఎస్లో ఆయనకు వ్యోమగామి నెంబర్ 634 అంటూ అధికారికంగా స్పేస్ స్టేషన్ పిన్ కేటాయించారు. నేను ఆస్ట్రోనాట్ నెంబర్ 634 ఇక్కడ ఉండటం నిజంగా గర్వకారణంగా అనిపిస్తుంది. 2023-24 9.5 లక్షల కోట్ల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి, 9 ఏళ్లలో 5 రెట్లు దూసుకెళ్లిన పరిశ్రమ. మనం వినియోగిస్తున్న ఫోన్లలో 99% భారత తయారీ. విడి భాగాల తయారీకి 22,919 కోట్లు. PLM మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రానిక్స్.